మాట నిలబెట్టుకుంది. అప్పుడే అయిపోయిందా ఏంటి? ఈ రోజు గడవాలి కదా. అమ్మవారు ముక్కు పుడక తిరిగి ఇంటికి చేరుకునేలోపు ఏదైనా జరగొచ్చు. తాళపత్రాలలో నువ్వు చదివింది నిజమైతే కనుక ఖచ్చితంగా ముక్కు పుడకకు ఆపదొస్తుంది. అందులో రాసున్న ప్రకారమే గతంలో కూడా జరిగాయి కాబట్టి ఈ రోజైతే ముక్కు పుడకకు ఖచ్చితంగా గండం ఉన్నట్టే. ఇంకాపండమ్మా మీ అపశకునపు మాటలు. మీ నోటి నుంచి మంచి అనేది పలకదా? పంతులు గారు, పూజ అయిపోయింది కదా, ఇక అమ్మవారిని ముక్కు పుడకని తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఇంకో చిన్న తంతు మిగిలిందమ్మా. ఏంటది? 100 సంవత్సరాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే అమ్మవారిని అభిషేకం చేసిన నీళ్లను ముక్కు పుడకతో నలుదిక్కులకు చల్లితే ఊరికి పట్టిన దోషం వదిలిపోతుంది. అవునా? అయితే ఆ పని తొందరగా ముగించండి. పంతులు గారిలో ఉన్న వసీకర పంతులు గారితో మంచి డ్రామా ఆడించండి. జై కాపాలిక ముక్కు పుడక వసీకరార్పణం. మొదటిగా తూర్పు దిక్కు, ఇప్పుడు పడమర దిక్కు. కాసేపట్లో అందరికీ చుక్కలు చూపించబోయే ముందు ముక్కు పుడకతో నీటి చుక్కలు వేస్తున్నావా వసీకరా? చేసిన నటన చాలు, ఇక బయలుదేరు. ఇప్పుడు ఉత్తర దిక్కు, ఇప్పుడు దక్షిణ దిక్కు. ఈ దిక్కుతో ఊరంతా దిక్కులేనిదైపోతుంది. ఏదో అపచారం జరిగింది. అందరూ వెళ్ళి పంతులు గారిని పట్టుకోండి. అక్షయ, నువ్వు అమ్మవారిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము ముక్కు పుడకని తీసుకుని వస్తాం. సరే అమ్మా. ఇలా జరిగింది ఏమిటి ప్రసాదరావు గారు? ఏం అర్థం కావట్లేదు జగన్నాథం గారు. అమ్మా అక్షయ, రామ్మా వెళ్దాం. దొరుకుతుందంటారా వసంత గారు? నాకు డౌటే. రక్షకురాలు అవని కాపాడుతుందో లేదో చూద్దాం. చూద్దాం. హే పంతులు, రా, నా వైపుకి రా, నా కోట వైపుకి రా. బావా, పూజారి గారు, పూజారి గారు ఆగండి. రా బావా. పూజారి గారు, ఆ పంతుల్ని వసీకర తన దగ్గరికి రప్పించుకుంటుంది, ముక్కు పుడకని దక్కించుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చకచకా అయిపోతాయి. తొందరగా రా, ఎవ్వరికీ దొరకకుండా వచ్చి ముక్కు పుడకను సమర్పించుకో. పంతులు గారు, పంతులు గారు, బావా, ఆయన శవాల కోట వైపు వెళ్తున్నాడు. పంతులు గారు ఆగండి. పంతులు గారు, విసిరే, ఆ ముక్కు పుడకను కోటలోకి విసిరే. నా మాట వినిపించిందా? వినిపించింది. పంతులు గారు, పంతులు గారు మా మాట వినండి. కోటలోకి విసిరేయకండి. పంతులు గారు,
కోటలోకి చేరుకుంది. నేను సాధించాను. విసిరేశా, కోటలోకి విసిరేశా. ఇంకా అది మీది కాదు, లోపలున్న క్షుద్రశక్తిది. ఇక మీరు దాని మీద ఆశలు ఎదుర్కోండి. పిచ్చి పట్టిందా మీకు? ఎందుకు అలా చేశారు? ముక్కు పుడక అపహరణకి గురవుతుందని తాళపత్రాలలో రాసుంది. మీరు నిజం చేశారు. దాని విలువ, దాని మహిమ, దాని శక్తి గురించి మీకు తెలియందా? అదే మా బతుకులకు ఆధారం. అదే మా పంటలకు ఆశాదీపం. ఎందుకలా చేశారు పూజారి గారు? వేద పండితులు కదా మీరు? ఇంతటి పాపానికి ఎందుకు సిద్ధపడ్డారు? మీరు చేసిన తప్పుకి ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తెలుసా మీకు? తెలుసు, నాకంతా తెలుసు. చచ్చిపోతాను. బావా, పంతులు గారి చేతికి తాడుండాలి కదా? అవును, ఆయన కట్టింది కదా, ఎలా ఊడిపోయింది మరి? పూజ చేసినప్పుడు ఊడిపోయినట్టుంది. అది మనం గమనించలేదు. ఆ సమయంలో దుష్ట శక్తి ఈయనలోకి ప్రవేశించుంటుంది. ఇదంతా పంతులు గారు కావాలని చేయలేదు. దుష్ట శక్తి ఇలా చేయించుంటుంది. ఇప్పుడు ముక్కు పుడకని బయటికి తీసుకుని రావడం ఎలా? నేను వెళ్తాను బావా. అవని వద్దు. వదలు బావా. అవని, పోతే ప్రాణం, వస్తే ముక్కు పుడకతో. అవని. నన్ను వదలు. నా మాట విను, తొందరపడకు. మంచి ఆలోచన చేసి పథకం ప్రకారం లోపలికి వెళ్దాం. ముందు ఈ విషయం అందరితో చెప్దాం. పద బావా. రా రా, బావా, నా మాట విను. తీసుకున్నా బావా. అంతా వెతికామయ్యా, పూజారి గారు ఎక్కడా కనిపించలేదు. పౌరోహిత్యం ఎంతకాలం ఎదుగు బదుగు లేదు. ముక్కు పుడకతో కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటున్నాడో ఏమో. అలా అనకండి. పూజారి గారు ఆ విధంగా చేశారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అవును జగన్నాథం గారు, మీరన్నది నిజం. ఆయన కనిపించారా? శవాల కోట దగ్గర కనిపించారు. ముక్కు పుడకను కోట లోపలికి విసిరేశారు. అదేం పని? కోటలోకి ఎందుకు విసిరాడు? ఎందుకు అలాంటి పిచ్చి పని చేశాడు? పూజారి గారు కావాలని చేయలేదు. కోటలో ఉన్న దుష్ట శక్తి ఆ విధంగా రప్పించుకుంది.